ఈ భూమి మీద చాలా టాపిక్స్ ఉన్నాయి. అంటే మనం మాట్లాడుకోవడం కోసమైనా, లేకపోతే మనీని సంపాదించుకోవడం కోసమైనా కొన్ని లక్షల టాపిక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ లక్షల టాపిక్స్ లోపల వన్ ఆఫ్ ద బోరింగ్ టాపికే ఇన్వెస్ట్మెంట్. ఎస్, ఇన్వెస్టింగ్ ఈజ్ బోరింగ్ టాపిక్. బోరింగ్ అంటే ఇది మళ్ళీ అలాంటి బోరింగ్ టాపిక్ కాదు, పరమ బోరింగ్ టాపిక్. వన్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఏమో చిరాకు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏమో విసిగేస్తుంది, ఇంకొన్నిసార్లు అయితే మనం అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసినామని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఆల్మోస్ట్ అన్ని ఇన్వెస్ట్మెంట్లు ఇలాగే బోరింగ్ గా ఉంటాయి. ఇది ఎంత బోరింగ్ గా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెస్లే కంపెనీ ఉంది కదా, వరల్డ్ వార్ 2 తర్వాత ఈ నెస్లే కంపెనీ వాళ్ళ యొక్క నెస్కేఫీ ఇన్స్టెంట్ కాఫీని జపాన్ కంట్రీ లోపల సేల్ చేసి అక్కడ మార్కెట్ ను పెంచుకుందాం అనుకున్నారు. దానికి కావాల్సిన లాట్ ఆఫ్ మనీని జపాన్ కంట్రీ లోపల ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయితే ఆ టైంలో జపాన్ కంట్రీ అనేది టీ లవింగ్ కంట్రీ. అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ ఎక్కువగా టీ తాగడాన్ని ఆ టైంలో ఇష్టపడేవాళ్ళు. ఇలా టీ తాగడాన్ని ఇష్టపడే వాళ్ళు సడన్ గా కాఫీ తాగమంటే తాగుతారా? తాగరు కదా. అందుకోసమే నెస్కేఫీ ఇన్స్టెంట్ కాఫీని ఎవ్వరు కూడా బై చేయలే. అప్పుడు నెస్కేఫీ వాళ్ళు కొంచెం స్ట్రాటజిక్ గా థింక్ చేసి ఏం చేసిర్రంటే, ఈ నెస్కేఫీ ఇన్స్టెంట్ కాఫీ సేల్స్ మీద ఫోకస్ ను కాస్త తగ్గించి జపాన్ లో ఉండే చిన్నపిల్లలకు ఆ సేమ్ కాఫీ ఫ్లేవర్ తో ఉన్న క్యాండీస్ ని, స్వీట్స్ ని, డ్రింక్స్ ని అమ్మడం స్టార్ట్ చేసిర్రు. ఆ చిన్నపిల్లలు ఆ ఫ్లేవర్ తో ఉన్న ఆ డ్రింక్స్, ఆ క్యాండీస్, ఆ స్వీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా ఇష్టంగా తిన్నారు. ఆ చిన్న పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు చిన్నప్పటి నుంచి తింటున్న ఆ కాఫీ ఫ్లేవర్ నెస్కేఫీ ఇన్స్టెంట్ కాఫీలో ఉండడంతో అప్పుడు నెస్కేఫీ ఇన్స్టెంట్ కాఫీని బై చేయడం స్టార్ట్ చేసిర్రు. ప్రస్తుతం జపాన్ లోపల నెస్కేఫీ 70% ఆఫ్ ద ఇన్స్టెంట్ కాఫీ మార్కెట్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే నెస్కేఫీ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నుంచి వెళ్ళి రిటర్న్స్ రావడానికి ఆల్మోస్ట్ ఒక తరం వెయిట్ చేసిర్రు, ఒక జనరేషన్ వెయిట్ చేసిర్రు. ఒకసారి మీరే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈ 20 నుంచి 25 ఇయర్స్ లోపల నెస్కేఫీ వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటారు, ఎన్ని ఇండస్ట్రీ అడ్వెన్స్ ని చూసుంటారు, ఎంత ఓపికతో ఉండుంటారు. ఇటువంటి టర్న్ అరౌండ్ ఇన్వెస్ట్మెంట్ స్టోరీస్ విన్నప్పుడు మనకు చాలా సూపర్ గా అనిపిస్తుంది. కానీ ఆ లాంగ్ ఇయర్స్, అంటే వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచి రిటర్న్స్ వచ్చేంత వరకు వాళ్ళు ఎంత బోరింగ్ గా ఫీల్ అయి ఉంటారో ఒక్కసారి థింక్ చేయండి. చాలా బోరింగ్ గా ఫీల్ అయి ఉంటారు కదా. ఏది ఏమైనా నెస్కేఫీ వాళ్ళ స్ట్రాటజీ అండ్ వాళ్ళ యొక్క పేషెన్సీ నిజంగా గ్రేట్. సరే, ఈ ఇన్స్టెన్స్ ని కాసేపు పక్కన పెడితే యాక్చువల్లీ వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్? ఈ ఇన్వెస్ట్మెంట్ మనకు ఎందుకు బోరింగ్ గా అనిపిస్తుంది? మరి ఈ బోరింగ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం వెల్త్ ను ఎలా క్రియేట్ చేస్తాం? ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు లామా వెల్త్. ఇది 50 వీడియో సిరీస్ లో నేను చేస్తున్న ఫస్ట్ వీడియో. ఓకే, వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్? ఒకసారి వీడియోని పాస్ చేసి మీ దృష్టి లోపల ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది, మీరు దేన్ని ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు అని ఒకసారి థింక్ చేయండి. మనలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అంటే ఏముంది, నెక్స్ట్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి, అందులో డబ్బులు సంపాదించాలి, లేకపోతే ఎవ్రీ వీక్ అంటే న్యూస్ లో ఉన్న స్టాక్స్ ని, లేకపోతే ట్రెండింగ్ లో ఉన్న స్టాక్స్ ని కొన్నిటిని బై చేసి అందులో ఫాస్ట్ గా డబ్బులు సంపాదించాలి. ఇలా మన పోర్ట్ఫోలియోని ఎవ్రీ 10 మినిట్స్ కోసారి ఓపెన్ చేసి అవి పెరిగినాయా లేదా అని చూసుకుంటూ ఫాస్ట్ గా తొందరగా రిటర్న్స్ సంపాదించడమే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. కానీ ఇవేవి ఇన్వెస్ట్మెంట్స్ కావు. మరి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ అంటే లైక్ ప్లాంటింగ్ ఏ ట్రీ. ఇవాళ మనం భూమిలో విత్తనం వేసి 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో నాకు ఫ్రూట్స్ కావాలంటే అది ఫ్రూట్స్ ని ఇస్తుందా? ఇవ్వదు కదా. దానికి ఎవ్రీడే వాటర్ పోసి, అవసరమైనప్పుడు ఎరువులను అందించి, దానికి ఏమైనా రోగాలు వస్తే దానికి మందులను పిచికారి చేసి, ఇలా ఒక 5-6 ఇయర్ పాటు దాన్ని టేక్ కేర్ చేసుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు మనకు ఫ్రూట్స్ ని ఇస్తుంది. బట్ ఒక్కసారి ఆ ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయిందంటే ఆ ఫ్రూట్స్ ని మనము, మన యొక్క పిల్లలు, ఇలా కొన్ని తరాలు ఆ ఫ్రూట్స్ ని హాయిగా తినేయచ్చు. సో అర్థమైంది కదా, ఇన్వెస్టింగ్ అనేది షార్ట్ టర్మ్ కాదు, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్లే. సింపుల్ గా ఇన్వెస్టింగ్ గురించి చెప్పాలంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఏదో ఒక దాంట్లో, అంటే గోల్డ్ లోనో, మ్యూచువల్ ఫండ్స్ లోనో, ఎఫ్డి లోనో, లేకపోతే స్టాక్స్ లోనో, ఇట్లా ఏదో ఒక దాంట్లో పెట్టి కొన్ని ఇయర్స్ పాటు అంటే లాంగ్ టర్మ్ వెయిట్ చేసి మా డబ్బుల్ని గ్రో చేసుకోవడాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. సరే, మరి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు బోరింగ్? ఎందుకు బోరింగ్ అంటే ఫస్ట్, ఇన్వెస్ట్మెంట్ లోపల డైలీ థ్రిల్లింగ్స్ ఉండవు. అంటే ఈ ఇంట్రాడే లోపల లేకపోతే గ్యాంబ్లింగ్ లోపల ఉన్నట్టు ఎవ్రీడే థ్రిల్లింగ్స్, ఎవ్రీడే ఫన్ ఈ ఇన్వెస్ట్మెంట్ లో ఉండదు. ఇప్పుడు మనం ట్రేడింగ్ లేకపోతే గ్యాంబ్లింగ్ వేస్తున్నాం అనుకో, ఇవాళ మా డబ్బులు పోతాయి, రేపు డబ్బులు వస్తాయి, ఆ తర్వాత రోజు మళ్ళీ డబ్బులు పోతాయి. ఇలా ఎవ్రీడే థ్రిల్లింగ్ గా ఉంటది, ఫన్ ఉంటది, ఎగ్జైట్మెంట్ ఉంటది. కానీ ఇన్వెస్ట్మెంట్ లో అలాంటిది ఏం ఉండదు. ఇవాళ మార్కెట్స్ పెరిగినా తగ్గినా మన ఇన్వెస్ట్మెంట్ కు మార్కెట్లకు పెద్దగా సంబంధం ఉండదు. ఎందుకంటే ఇవాళ మార్కెట్లు పెరిగినంత మాత్రాన మనం ప్రాఫిట్స్ సంపాదించాము, మార్కెట్ తగ్గినంత మాత్రాన మనం లాస్ ను బుక్ చేయము. అందుకోసమే ఈ ఇన్వెస్ట్మెంట్ లోపల డైలీ థ్రిల్లింగ్స్, ఫన్, ఎగ్జైట్మెంట్ అనేది ఉండదు. సెకండ్, మన హ్యూమన్ బ్రెయిన్. ఈ బ్రెయిన్ అనేది ఫాస్ట్ రిజల్ట్స్ ని అండ్ డ్రామాని ఎక్కువగా లవ్ చేస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ ఫాస్ట్ రిజల్ట్స్ కి, డ్రామాకి అపోజిట్ గా, అంటే స్లోగా, కామ్ గా ఉంటది. అందుకే ఇన్వెస్ట్మెంట్ అనేది బోరింగ్ అనిపిస్తుంది. థర్డ్, దీనికి చాలా మంది రిలేట్ అవుతారు. ఇప్పుడు మనం ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసినాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ లోనే ఇన్వెస్ట్ చేసినాం అనుకుందాం. కొన్ని మంత్స్ తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఆ మ్యూచువల్ ఫండ్ మినహాయించి మిగిలిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, రియల్ ఎస్టేట్, అవి చాలా బాగా పెరుగుతున్నాయి అనిపిస్తుంది.
మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఏమో అక్కడనే ఉంది, లేకపోతే ఇంకా తగ్గినట్టు అనిపిస్తుంది. ఇలా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అసెట్స్ అక్కడే ఉండి వేరే ఇతర అసెట్స్ ఫాస్ట్ గా పెరగడంతో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. అండ్ ఫైనల్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది, దీనికి చాలా పేషెన్స్ కావాలి. అండ్ మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూపంలో మనీ కట్టాల్సి ఉంటది. ఇలా చాలా మందికి వెయిటింగ్, స్లో రిటర్న్స్, ఎవ్రీ మంత్ మనీ పెట్టాలి, ఇటువంటి విషయాలు నచ్చవు. అండ్ కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసే ఓపిక కూడా చాలా మందికి ఉండదు. ఇలా ఇన్ని రకాల కారణాల వల్ల మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది బేసిక్ గా బోరింగ్ గా అనిపిస్తుంది. మరి ఈ బోరింగ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది, ఈ బోరింగ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనకు కలిగే అదర్ బెనిఫిట్స్ ఏంటివో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ బోరింగ్ ఇన్వెస్ట్మెంట్ లోపల వెల్త్ క్రియేషన్ ఎక్కడైతుంది అంటే ఫస్ట్ వచ్చేసి కాంపౌండింగ్. ఈ కాంపౌండింగ్ అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అనేవి ఇంకొంత డబ్బుల్ని సంపాదిస్తాయి, ఆ ఇంకొంత డబ్బులు మరికొంత డబ్బుల్ని సంపాదిస్తాయి. దీన్నే కాంపౌండింగ్ అంటారు. ఈ కాంపౌండింగ్ ని 8 వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఈ కాంపౌండింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ టాపిక్ మీద కూడా ఒక మంచి వీడియో చేసుకుందాం. సో ఈ బోరింగ్ ఇన్వెస్ట్మెంట్ లో వెల్త్ క్రియేషన్ జరగడానికి కావాల్సిన మెయిన్ కారణమే ఈ కాంపౌండింగ్. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి మనం ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయినప్పుడు, లేకపోతే ఎమోషనల్ గా ఫీల్ అయినప్పుడు మనం ముందు వెనక చూడకుండా స్టాక్స్ ని బై చేస్తాం. అంటే స్టాక్స్ ని ఎక్కువ ప్రైస్ లోపల బై చేసి తక్కువ ప్రైస్ లోపల సేల్ చేసి ఇలా లాస్ అయిపోతాం. ఈ బోరింగ్ ఇన్వెస్ట్మెంట్ లో అటువంటి కాస్ట్లీ మిస్టేక్స్ మనం చెయ్యం. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒకవేళ మార్కెట్ పడ్డదనుకోండి, మన దగ్గర డబ్బులు ఉంటే ఆ టైం లోపల ఎక్కువ డబ్బులు పెట్టి అలా కూడా మనం మన ఎన్ఈఏవిని ఆవరేజ్ చేసుకుంటాం. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే కామ్గా కూర్చుంటాం. థర్డ్, మనం చేసేది ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ కాదు. సో మనం మార్కెట్ న్యూస్ ని ఎవ్రీడే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన పోర్ట్ఫోలియోని ఎవ్రీ 10 minutes కోసారి ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. సో మన టైం ని, మన ఫోకస్ ని అంతా మన ఫ్యామిలీ మీద లేకపోతే మన జాబ్ మీద పెట్టేయచ్చు. ఫోర్త్, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ లో మన కంట్రీ యొక్క ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి మనకు మంచి రిటర్న్స్ ని ఇస్తుంది. ఇలా ఇన్వెస్ట్మెంట్ అనేది బోరింగ్ అయినప్పటికీ ఒక సిస్టమేటిక్ గా, ఒక డిసిప్లిన్ గా మనీని డిప్లాయ్ చేస్తూ లాంగ్ టర్మ్ పేషెన్స్ తో వెయిట్ చేసినట్లయితే మనం మంచి వెల్త్ ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్ గా ఇది ఇన్వెస్టింగ్ ఈజ్ బోరింగ్ టాపిక్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఇండియన్ ట్రెడిషనల్ ఇన్వెస్టింగ్ మెంటాలిటీ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.